నిరుద్యోగుల సమస్యలపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. తమ ప్రభుత్వ నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెట్టిందని చెప్పారు. మొదటి 3 నెలల్లోనే 30,000 మందికి నియామక పత్రాలు ఇచ్చామని, మిగిలిన ఉద్యోగాలు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే యువతకు ఉద్యోగాల కోసం. అధికారంలోకి రాగానే 16,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్టు గుర్తించామన్నారు. ఇప్పటికే 11,000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా త్వరలో 5,000 నుంచి 6,000 పోస్టులతో మరో డిఎస్సి వేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పుడు మేము కండక్ట్ చేసే డిఎస్సికి సంబంధించినటువంటి 11,000 ఉద్యోగాలే కాకుండా ఇంకా మేము చెప్పాము 16,000 దాకా ఖాళీగా ఉన్నాయని. ఇప్పుడు మేము అన్ని ఈ ప్రమోషన్స్ ఇవన్నీ చేసిన తర్వాత లెక్కలు వస్తూ ఉన్నాయి. ఇంకో 5 నుంచి 6,000 ఉద్యోగాలు డిఎస్సికి సంబంధించి ఇంకా వస్తాయి కొద్ది రోజుల్లో. ఇంకోటి మరొకటి కూడా వస్తుంది. మీరే కంగారు పడాల్సిన అవసరం లేదు. చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా మంచిగా రాయండి. మీరు ఇదే ఆఖరిది కాదు, చివరిది కాదు. ఇంకో అవకాశం కూడా వస్తుంది. ఇంకా ఉన్నాయి ఉద్యోగాలు. డిఎస్సి ఇంకోటి కూడా కండక్ట్ చేస్తాం కొద్ది రోజుల తర్వాత. సో ఎవ్వరు ఆందోళన చెందవద్దు. దయచేసి మీరంతా మా బిడ్డలు, తెలంగాణ బిడ్డలు, మీరంతా ఉద్యోగాలు పొంది మంచిగా జీవితాల్లో స్థిరపడాలనే ఆశ, ఆలోచన మా అందరికీ ఉంది. మీరు ఇప్పటికే 11 నెలల నుంచి ఈ డిఎస్సి పరీక్ష కోసం 23లో ఇచ్చిన దానికోసం అప్పటి నుంచి తయారవుతూ ఉన్నారు. రాయండి ఈ పరీక్షను మంచి సంతోషంగా, తృప్తిగా. దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అవుతారు. ఇంకా పరీక్షలు వస్తున్నాయి, వాటిలో అవుతారు. మళ్ళీ డిఎస్సి కావాలంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక డిఎస్సి వస్తుంది. ఈ విద్యార్థులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాకేమీ ఈ ప్రకటనలు కానీ, ఉద్యోగాల నోటిఫికేషన్లు కానీ, ఉద్యోగాలు కండక్ట్ చేయడం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.